నువ్వు కారు బాగా నడుపుతున్నావే, నాకు కూడా కారు నడపడం నేర్పుతావా? నీలు, నీకు కారు నడపడం రాదా? ఆహా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడరా? తెలీదు. కూలింగ్ గ్లాస్. అమర్, నువ్వు పోతూ ఉండు, నాకు నచ్చిన ప్లేస్ రాగానే చెప్తా. అమర్, ఇటు పోదాం. అమర్, ఈ తోటలోకి పోదాం. హాయ్, మామిడి తోట. ఏంటన్నా క్లచ్ మీద కాలేసావా? అదేం లేదురా. అన్నా, కార్ తోలడం రాదంటే ముందే చెప్పొచ్చుగా. నేను చూస్తే గానీ కదలట్లేదు. చే, బండికి ఏమైందో తెలియట్లేదురా. బ్యానెట్ ఓపెన్ చేయన్నా, ఏమైందో చూద్దాం. అది సంగతి, పెట్రోల్ అయిపోయింది. రే పులి, డిక్కీలో క్యాన్ ఉంటుంది చూడు. సరే అన్నా. ఉంది. ఉందిగా. చుట్టుపక్కల అడిగి తెలుసుకుని పంక్ నుంచి పెట్రోల్ తెస్తావా? నీళ్ళు కాసులది. కాసులా? అదేనమ్మా, డబ్బు, మనీ మనీ. పెట్రోల్ కొని పోస్తేనే బండి నడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవా? అయ్యో నీలు, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పోయేదేలా? ఛే, నిజంగానే డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నువ్వు అసలు ఎలా వచ్చావు? పెట్రోల్కి డబ్బులు కావాలని తెలీదా నీకు? ఇప్పుడు ఎలాగా? బాగా ఇరుక్కున్నాం, అందుకే వద్దని మొదటి నుంచి చెప్తున్నా. రేయ్, అంతా నీవలేరా కుక్క. నేనేం చేశాను? నీళ్ళు వల్లే ఇదంతా. ఏ నీళ్ళు, నా వల్ల కాదని చెప్పుంటే నేనైనా తీసుకొచ్చామని కదా. ఆ మొహం చూడు, చదువుతుందంట కాన్వెంట్లో. కొంచెమైనా బొద్దుందా నీకు? అంటే ఏడుపు ఒకటి, ఏడుపు మొహ. తిండి మాత్రం తెచ్చుకుంటామే, డబ్బులు లేకుండా ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు నాకు డబ్బులు తెమ్మని చెప్పనే లేదు. ఉంటే తెచ్చుండేదాన్ని. నీలు, అదంతే, అరుస్తూనే ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఏడవకు నీలు, నేను చూసుకుంటా. చూసుకుంటాడంట, చూసుకుంటాడు. గాడిదన కొడక, వకాలతో ఒకటి. అన్నా, కొద్దిసేపు ఆడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. బాగా దెబ్బతింటావు చూడు. మేస్త్రేమని అంటాడనా? రా అన్నా. అమర్, నువ్వేం దిగులు పడుకు, డాడీకి ఫోన్ చేసి రమ్మందాం, మనం జాలీగా ఆడుకుందాం. రా రా, గ్యారంటీ. సరే రండి. చూడరా ఎంత పెద్ద చెరువు. కాదు, తామర పూలు. అటు చూడరా, ఎన్ని తామర పూలు. సూపర్ గా ఉంది కదా. లోటస్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. అవును. రండ్రా, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఉండు, నాన్సీని కూడా తీసుకొస్తాను. నాకు స్నానం చేయాలనుంది. పోయిన ఆదివారం కూడా నేను స్నానం చేయలేదు. స్నానం చేస్తాను. కుక్కర్ కూడా వెయ్యి. వాడిచాడు, ఎలా స్నానం చేస్తున్నాడు. నీలు, నువ్వు కూడా రా, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, రండి. మీ పాప ప్రాణాలతో కావాలంటే 5 లక్షల రూపాయలతో సాయంత్రం 8 గంటలకి. లక్ష్మి, లక్ష్మి! ఏంటయ్య గారు? నీళ్ళు ఉందా చూడు. పైన ఆడుకుంటుంది, త్వరగా వెళ్ళి చూడు. సాయంత్రం 8. రేయ్ కుమారస్వామి! నీలు, నీలు, నీలమ్మా ఎక్కడికి పోయింది? పాప ఎక్కడ కనపట్లేదయ్యా. సరిగ్గా వెతుకో. ఎక్కడ లేదయ్యా. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఏం చేస్తున్నారా? హలో, మేడంకి ఫోన్ ఇవ్వు.
తల్లి ఎప్పుడు బిడ్డని చంపుకోదే, కానీ ఇక్కడ బిడ్డ తల్లిని చంపాలనుకుంటుంది. అదేగా నువ్వు కోరుకుంటున్నావు? నేను చస్తే అన్న నన్ను అర్థం చేసుకుంటానంటే దానికి నేను సిద్ధమే. చెప్పు, చావమంటావా? చెప్పు. ఇప్పుడే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. అమ్మమ్మ ఓకే ఓకే, టచ్ అప్. సార్ ఇంత చిన్నదాన్ని కూడా ఏడుస్తారేంటి సార్? ఊరుకోండి సార్. వస్తున్నా. ఏం చెప్పమంటావురా, నా జీవితంలో జరిగిన సంఘటనల్ని సినిమాలు తీస్తానని చెప్పాను కదా, అదేరా ఇది. ఏంటి సార్ మీ అమ్మాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? మేడం, మేనేజర్ లైన్లో ఉన్నారు. సరే నువ్వు వెళ్ళు. ఏంటి పట్టాభి? నీళ్ళు కనపట్లేదమ్మా. ఏంటి నువ్వు అనేది? అయ్యో, ఆ గ్యారేజ్ పిల్లలు నా కూతురు ఎటన్నా తీసుకుపోయారా? లేదు, ఇది వేరే విషయం. డైరెక్ట్గా చెప్పి తొందరగా వచ్చేయండి. చెప్పుతో కొడతాను నా కొడక. నన్ను చూసావు అక్కడ? అవునా, నువ్వే టోపీ వేసుకుని ఆ పిల్లని ఎత్తుకెళ్ళావు కదా, నేను నా కళ్ళతో చూసి. నా కొడుకు చూశాడు. ఎక్కడ రావుతరం? అది బాక్స్ లేసాడు. పాడు చేసావు, నాశనం చేశాడు. వదిలే రామావా, పిల్ల ఇంట్లోనేగా ఉండేది, నేను ఎత్తుకొచ్చేస్తాలే. 5 లక్షలు రా. 5 లక్షలు ఇట్లాంటి గంజాయి కేసు కండి ఇంకోసారి నమ్మొద్దు. ఏమైంది నా కూతురికి? అయ్యో, వెంటనే వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. పెద్ద అమౌంట్ రేణు. ఏంటయ్యా పెద్ద అమౌంట్? వెళ్ళి రెడీ చెయ్యి. ఒక సినిమాలో ఫ్రీగా నటించాలనుకుంటాను. నాకు నా కూతురు కావాలి. రెడీ చేద్దాం, కానీ ముందు జాగ్రత్తగా. ఏంటయ్యా ముందు జాగ్రత్త? ఏం ముందు జాగ్రత్త? ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది దండగ జనం ఉండి ఏం ప్రయోజనం? నాకు ఆ పక్క సెట్ లో ఉన్న కుర్రాళ్ళ మీద అనుమానం అమ్మా. కొక్కి అనుకున్న తాళాలు తీసుకుని కారు కూడా ఎత్తుపోయారమ్మా. పోలీసులు చెప్పడం మంచిదమ్మా. వద్దు, ఏమొద్దు. వాళ్ళు నా కూతురు ఏమైనా చేస్తారు. పట్టాభి, నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. డబ్బులు ఏర్పాటు చేద్దాం, అదేం పెద్ద ప్రశ్న కాదు. ముందు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేస్తేనే అప్పుడు. అయ్యో, మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నారే. పోయి ఏదో ఒకటి చేసి నా కూతుర్ని తీసుకురండి. నా కూతుర్ని తీసుకురండి. హలో, కమిషనర్ ఆఫీసా? నేను ఫిల్మ్ స్టార్ రేణు గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం సార్, కమిషనర్ గారితో మాట్లాడాలి. కిడ్నాపింగ్ సార్, రేణు గారి కూతుర్ని. తల్లి కనకదుర్గమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నేను తడి బట్టలతో వచ్చి 108 అంగ ప్రదక్షిణలు చేస్తానమ్మా. అయ్యో, నా కూతురు. డెఫినెట్లీ ఇట్స్ ఏ బాయ్స్ హ్యాండ్ రైటింగ్. మిస్టర్ పటాబి, సార్. కారు కనిపించకుండా పోవడం కన్ఫర్మేగా? కన్ఫర్మ్ సార్. కుక్కానికి తగిలిచ్చిన కారు తాళాలు కూడా తీసుకుపోయారు. మిస్టర్ దామోదర్ సార్, ఆ కారు తాలూకు రిజిస్ట్రేషన్ నంబర్, కలర్, మోడల్ అన్ని డీటెయిల్స్ వెంటనే తెలుసుకుని వైర్లెస్ లో ఫ్లాష్ చేయండి. ఎస్ సార్. పోలీస్ స్టేషన్స్, చెక్ పోస్ట్, పెట్రోలింగ్ వెహికల్స్ అన్నిటినీ అలర్ట్ చేయండి సార్. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు, ట్రేస్ చేయొచ్చు. ఫీడ్బ్యాక్ మెసేజ్ వెంటనే తీసుకోండి. ఓకే సార్. ఏమ్మా, ఎందుకు అలాంటి వీధి పిల్లల్ని ఇంట్లోకి రానిచ్చారు? పని మనుషులకు విశ్వాసమే లేదు, డబ్బు కోసమే పని చేస్తున్నారు. పట్టాభి, వీళ్ళందరినీ తీసేయ్. నా కూతురు ఎక్కడ ఎలా ఉందో దేవుడా. చూడండి, మీరు ఏడవకండి, ఖచ్చితంగా పాపను కనిపెడతాం. 12 సంవత్సరాలే దానికి, ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు. నో, ఎందుకు లేనిపోని ఊహించుకుంటారు? ఎన్నని జరగడం లేదు, న్యూస్ పేపర్ చూస్తే తెలియడంలా. మీరేం బాధపడకండమ్మా. పట్టాభి, పాప తాలూకు ఫోటో ఒకటి ఇవ్వండి. ఓకే సార్. ఏమయ్యా, గ్యారేజ్ ఓనర్ వచ్చాడా? గ్యారేజ్ కి లీవ్ సార్, ఓనర్ కబురు పెట్టాను. దామోదర్ సార్, మన వాళ్ళిద్దరిని మఫ్టీలో నాంపల్లి రైల్వే స్టేషన్ పంపించు. ఓకే సార్. డబ్బు ఏమైనా కావాలా సార్? అవసరం లేదు, సూట్ కేసు డమ్మీ ఉంటే చాలు. సరే సార్. 2 కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ పెద్ద కుర్రాడి తల్లిని విచారించి వెంటనే రండి. సరే సార్. చుక్కు 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 పడా. ఏ పుల్లి, ఊపురా. ప్లీజ్ రా. రేయ్, భయంగా ఉందిరా. రేయ్, పట్టండ్రా. రేయ్, నన్ను పోరా అన్నావే, అందుకే ఇది. చెప్పింది వినరా. నాకు చుచ్చుతుందిరా. ఆపరా. చుచ్చు అంటే? రేయ్, అమ్మాయికి పాస్ వస్తుందంట్రా.
వదలరా వదలరా అంటే నీళ్ళు కింద పడిపోతావు జాగ్రత్త. ఆ సన్నగా ఉన్నదాన్ని పట్టుకోకు, ఆ పక్కనే ఉన్న లావుదాన్ని పట్టుకో. అలాగే అలాగే రా. నీలా చూసి కింద పడిపోతావు. అలాగే దూకు. అన్నా నాకు ముఖ్య అన్నా. ఇదిగో ఇదొద్దు. నీళ్ళు అయ్యిందా? ఏమైంది నీళ్ళు? ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. ఉండు తీస్తాను. నొప్పిగా ఉంది. ఉండు రక్తం వస్తుందిరా. తొందరగా వెళ్ళి జిల్లెడాకు తీసుకురాపో. సరేనా? చెప్పులు ఎక్కడ పడేసావు? నొప్పిగా ఉంది. కాలు ఆడించద్దు. రే పులి తొందరగా రారా. అలాగే కట్టడానికి ఏమైనా ఉంటే తీసుకురా. నొప్పిగా ఉంది అమ్మా. ఇదిగో అన్న. వదలమ్మా. ఉండు ఇది వేస్తే తగ్గిపోతుంది. వదలమ్మా. కాలు ఆడించకు. వద్దమ్మా. వదలమ్మా ప్లీజ్. నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందమ్మా. నొప్పి. ఏడవద్దు నీళ్ళు, తొందరగా తగ్గిపోతుంది. బాగా నొప్పిగా ఉందా నీళ్ళు? ఇక నుంచి నువ్వు నడవద్దు, నేను ఎత్తుకెళ్తాను.